ఇప్పుడే మ్యాచ్ చూసాను భయ్యా, జీటీ వర్సెస్ ఎంఐ, గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్. ఇంకా మన తెలుగు కూడా తిలక్ వర్మ కొట్టాడు భయ్యా, 45 బాల్స్లో ఇంకా సెంచరీ కొట్టేశాడు. మామూలుగా కొట్టలేదు భయ్యా, అబ్బా. అదే సినిమా డైలాగు అంటే దీని సినిమా డైలాగ్ చెప్పొచ్చు అనమాట. తెలుగుడి దెబ్బ, గుజరాత్ వాడు అబ్బా అన్నట్టు. ఎందుకంటే అబ్బా ఏమి కొట్టాడు భయ్యా, 45 బాల్స్లోనే సెంచరీ కొట్టేశాడు. ఇంకా మ్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అంతే. అంటే ఒక 100, 150 రన్స్ చాలు అనుకున్న టైంలో ఒక్కసారిగా 200కి అయితే తీసుకెళ్ళిపోయాడు అంతేను. ఇంకా ఒక్కసారిగా ఇంకా సెంచరీ కొట్టాడు లేదో, లాస్ట్ బాల్తో 4th అయితే ఫినిష్ అయింది. ఇంకా కొట్టిన తర్వాత చెవులు ఇలా చేయి పెట్టుకుని మరి చేయి పైకెత్తి మరి చెప్పాడు సైలెన్స్ అని, ఏం మాట్లాడకూడదు, ఓన్లీ బ్యాటే మాట్లాడాలి, మనం ఏం మాట్లాడకూడదని. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనమేం మాట్లాడకూడదు, మనం చేసే పనే మాట్లాడాలన్నమాట. బాగా చెప్తాం అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనమేం మాట్లాడకూడదు, మనం చేసే పనే మాట్లాడాలి. అంటే మనం చేసే పని గురించే జనాలందరూ మాట్లాడుకోవాలి. బాబా ఏం కొట్టాడు భయ, మ్యాచ్ మధ్యలో అయితే తన కాలుకి అయితే దెబ్బ తగిలింది అనమాట. పడుకొని బొల్లాడేసాడు అట్టేట, అబ్బా గిలగిలగిల కొట్టేసుకున్నాడు. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా మ్యాచ్ ఆడలేడేమో, ఇంకా బయటకు వచ్చేస్తాడేమో అనుకున్నా, ఇంజ్యూరీ అయిపోయింది అనుకోని. మళ్ళీ లేచాడు అనమాట, ఏదో కాసేపు జస్ట్ ఒక 1 minute బ్రేక్లోనే మళ్ళీ లేచాడు. ఇంకా కొట్టాడు భయ, ఇంకా మామూలుగా కొట్టలేదు. అబ్బా ఏం కొట్టాడు భయ. ఒక్కసారి ఇది ఎలా ఉందంటే పాకిస్తాన్తో ఆడినట్టు మ్యాచ్ ఎలా ఫీల్ వచ్చిందో అదే ఫీల్ వచ్చింది అనమాట అందరికీ. నాకే కాదు చాలామంది ఇంకా మళ్ళీ మన తిలక్ వర్మకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. టోటల్గా ముంబైలో ఉండే వాళ్ళందరూ, అంటే మన తెలుగుడికి ముంబైలో ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఇంకా ఒక్కసారిగా తిలక్ వర్మ అని గ్రౌండ్ మొత్తం మోగిపోయిందంతే. ఇంకా నేను మ్యాచ్ అయితే చూడలేదు. ఇంకా ఇప్పుడు జీటీ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు జీటీ వాళ్ళు గెలుస్తారో లేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ముందుగానే చెప్పా, రియాలిటీలో కానీ రియల్ గేమ్లో కానీ ఎప్పుడు ఏది జరుగుతుందో మన చేతులు అయితే ఉండదు, ఇది వాస్తవం. కాబట్టి ఇంకా అందరూ అయితే బాగా ఆడారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బాగా ఆడాడు. అలాగే చాలామంది సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, కాసేపు ఒక 10-15 రన్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా చాలామంది ముంబై వాళ్ళు పెద్ద ఎవరు ఇంకా ఆడలా, ఒక హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం మన తిలక్ వర్మ. ఇంకా తిలక్ వర్మకి ఇంకా ఈ మ్యాచ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. అంటే స్ట్రైక్ రేట్ కూడా బాగా ఫుల్ పెరిగిపోయింది. పైగా ఇంకా మనోడు ఇంకా టాప్లో ఉండిపోయాడు. ఇంకా చూద్దాం తిలక్ వర్మకి ఇంకా ముందు మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుందాం. ఇంకా లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈరోజు మ్యాచ్లు అయితే ఎవరు గెలిచారో చెప్పండి. అంటే జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్. నేను ఇంకా మ్యాచ్ చూడలేదు, మ్యాచ్ ఓన్లీ ముంబై వాళ్ళు ఆడిందే చూశాను. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నేను ఇంకా చూస్తాను. అలాగా నేను వీడియో చేయకపోవచ్చు. ఎవరు గెలిచారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.